ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్ అన్నది మనకి డిసెంబర్ 2 నుంచి అయితే జరుపుకుంటూ వస్తాయి అనమాట. సో, డిసెంబర్ 2 నుంచి మనకి జరుపుకుంటూ వస్తున్నాయండి. డిసెంబర్ 2 నుంచి మనకి డిసెంబర్ 6 వరకు సో, కొంతమందికి స్కిల్ టెస్ట్ అయితే జరిగిందనమాట. అది ఫస్ట్ బ్యాచ్. సో, ఫస్ట్ బ్యాచ్‌లో మనకి చాలా మందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే ఫస్ట్ స్కిల్ టెస్ట్ 45 మినిట్స్ స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే లాస్ట్ 15 మినిట్స్‌లో జరిగే టెస్ట్ అయితే చాలా మందికి క్యాన్సిల్ అయిందనమాట. వాళ్ళైతే రీషెడ్యూల్ అయితే పెట్టుకున్నారనమాట. రీషెడ్యూల్ ఎలా పెట్టుకోవాలన్నది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి. సో, రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఈ డిసెంబర్ 8 నుంచి అంటే మండే నుంచి స్టార్ట్ అయినాయి అనమాట ఎగ్జామ్స్ వచ్చేసరికి. డిసెంబర్ 20 వరకు కూడా ఈ బ్యాచ్కి అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట. మొన్న జరిగిన స్కిల్ టెస్ట్లో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మనకి 10 క్వశ్చన్స్ అయితే జరిగినాయి అనమాట. ఆ 10 క్వశ్చన్స్ ఏమేమి క్వశ్చన్స్ వాటికి ఈజీగా ఆన్సర్ ఎలా చేయాలి అన్న దానిపై ఒక వీడియో అయితే చేశాను. ఇవి వచ్చేసరికి మనకి ఫ్రైడే అండ్ సాటర్డే అడిగిన క్వశ్చన్స్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అండి. సో, ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే చాలామంది భయపడుతున్నారు. సో, ఎవ్వరు కూడా భయపడొద్దు. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అన్నది మీ యొక్క స్కిల్ అన్నది చూపించడమే. అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అలాగే మీరు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలుగుతున్నారు, మీ యొక్క బేసిక్ ఇంగ్లీష్ని అయితే చెక్ చేస్తారనమాట. సో, అడిగిన క్వశ్చన్ని మీరు ఇంగ్లీష్లో జస్ట్ 30 సెకండ్లో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. అదేంటి 15 మినిట్స్ కదా, మనకి ఈచ్ క్వశ్చన్కి 1 or 2 మినిట్స్ టైం ఇవ్వచ్చు కదా అనుకుంటారు. సో, మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్కి మళ్ళీ మనల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అడిగిన వెంటనే మీరు 30 సెకండ్స్లో ఆన్సర్ అన్నది చేసేయాలి. అది సింపుల్గా ఎలా చేయాలో ఇది ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బేసిక్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, జస్ట్ 30 సెకండ్స్లో ఆన్సర్ ఎలా ఇవ్వాలి అన్న దానిపై ఈరోజు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా లాస్ట్ ఫ్రైడే సాటర్డే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పై అడిగిన క్వశ్చన్స్ పై ఆన్సర్ ఎలా చేయాలి, ఏమేమి క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం పదండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్? మీరు లంచ్ బ్రేక్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు, సో ఏమేమి వర్క్స్ చేస్తారు చూస్తే మనం ఏం చెప్తాం, జస్ట్ లంచ్ చేస్తాం, కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్యామిలీతో మాట్లాడడం, ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేయడం, కొంచెం రిలాక్స్గా కొన్ని వీడియోస్ చూడడం అలా కదా. సో, ఇక్కడ చూడండి, దాన్నే మనం ఇంగ్లీష్లో ఈజీగా ఎలా చెప్పాలో చూడండి. ఐ యూజువల్లీ హ్యావ్ ఎ లంచ్ అండ్ దెన్ రిలాక్స్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. ఒక కొన్ని నిమిషాలు రిలాక్స్ అవుతాను. సమ్ టైమ్ ఐ టాక్ టు మై ఫ్యామిలీ. ఇంకొన్నిసార్లు మా ఫ్యామిలీతో మాట్లాడడం లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడడం, దాన్నే సమ్ టైమ్స్ ఐ టాక్ టు మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. ఆర్ ఐ వాచ్ ఎ షార్ట్ వీడియోస్ టు రిఫ్రెష్ మై మైండ్. జస్ట్ షార్ట్ వీడియోస్ చూడడం, అది ఎందుకు రిఫ్రెష్ మైండ్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్ అగైన్. సో, మొత్తం అలా లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అగైన్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవడం, దాన్నే సింపుల్గా ఇంగ్లీష్లో ఇలా. ఐ యూజువల్లీ హ్యావ్ మై లంచ్ అండ్ దెన్ రిలాక్స్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. సమ్ టైమ్స్ ఐ టాక్ టు మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. ఆర్ ఐ వాచ్ ఎ షార్ట్ వీడియోస్ టు రిఫ్రెష్ మైండ్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్ అగైన్. ఇలా సింపుల్గా 30 సెకండ్లో ఈజీగా ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కెన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ యూజువలీ డూ ఆన్ ఏ వీక్ డే మార్నింగ్? వీక్ డే మార్నింగ్ ఎలా ఉంటుందన్నది డిస్క్రైబ్ చేయమంటున్నాడు. సో, మనం వీక్ డే మార్నింగ్ అంటే చూడండి, మార్నింగ్ లెగిస్తాం, ఫ్రెష్ అవుతాం, బ్రేక్ఫాస్ట్ అలాగే వర్క్ ఏమైనా ఫినిష్ చేసుకుంటాం. దాన్నే 30 సెకండ్స్లో ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఆన్ ఏ వీక్ డే మార్నింగ్ ఐ వేకప్ ఎర్లీ, ఫ్రెష్ అప్ అండ్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. దెన్ ఐ ప్లాన్ టాస్క్ ఫర్ ద డే, స్టార్ట్ మై వర్క్ ఆర్ స్టడీస్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్. ఇలా సింపుల్గా మనం ఇంగ్లీష్లో 30 సెకండ్స్లో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో, దీనికి ఇంకా మీరు ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా ఓకే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా 30 సెకండ్స్లో ఆన్సర్ ఎలా ఇవ్వాలన్న దానిపై అయితే చెప్తున్నాను. మీరు ఇంకా 30 సెకండ్స్లో ఇంకేమన్నా చెప్పుకోవచ్చు అంటే ఓకే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్ డే వెన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఫస్ట్ వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఇంటి దగ్గర మీ యొక్క వర్క్ ప్లానింగ్ ఏంటి అన్నది చెప్పాలి. అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే ఏం చేస్తాం, ఇంకా వర్క్ అన్నది స్టార్ట్ చేస్తాం, షెడ్యూల్ ఈమెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటాం, ఇంపార్టెంట్ టాస్క్స్ అన్నది ముందు కంప్లీట్ చేసుకుంటాం, ఇలా ఉంటుంది కదా. సో, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? I start my workday by checking my schedule and emails. Then I list my important tasks and begins with the most urgent one to stay organized and productive. ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుందన్నమాట. ఇదేమి కష్టం కాదండి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బేసిక్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు, మీ యొక్క
డైలీ జరిగే రొటీన్ లైఫ్ గురించే ఈ కమ్యూనికేషన్ స్కిల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో మీ యొక్క డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ గురించే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. లేదంటే ఇంతకుముందు నేను వీడియో చేసా అన్నా కదా, ఆ 10 క్వశ్చన్స్లో ఏంటి అబౌట్ యువర్ సెల్ఫ్, అలాగే మీరు ఫ్రెండ్స్తో ఎలా టైం స్పెండ్ చేస్తారు, ఏదైనా ట్రిప్కి వెళ్ళారా, ఫ్యామిలీ గురించి, ఇలా 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి చూడండి తెలుస్తుంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ మేనేజ్ యువర్ టైమ్ డ్యూరింగ్ ద డే? అంటే మీ యొక్క డే టైంని ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్ని కరెక్ట్గా మీనింగ్ అర్థం చేసుకోండి. అప్పుడు ఈజీగా మీరు చేసిందే జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పడమే అనమాట. అంటే మీ యొక్క వర్క్, మీరు చేసే వర్క్ క్వశ్చన్సే కదా అడిగేది. మీరు జస్ట్ బేసిక్ ఇంగ్లీష్తో యూజ్ చేసుకొని మీరు ఈజీగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. చూడండి, హౌ డూ యూ మేనేజ్ యువర్ టైమ్ డ్యూరింగ్ ద డే? అంటే మీ యొక్క టైం, అంటే డే టైం మీ యొక్క టైం ఎలా మేనేజ్ చేసుకుంటారు అన్న దానిపై. అంటే మనం ఏమన్నా వర్క్స్ ఉన్నా దాన్ని ఇలా చేయాలి అలా చేసుకోవాలని మనం టాస్క్ని డివైడ్ చేసుకోవడం, బ్రేక్ తీసుకోవడం, ఇలా వర్క్ అన్నది ఫినిష్ చేసుకోవడం, ఇలా ఉంటుంది కదా. చూడండి, అదే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి? ఐ డివైడ్ మై డే ఇంటూ స్మాల్ టైమ్ బ్లాక్స్ ఫర్ ఈచ్ టాస్క్. చూడండి, ఐ డివైడ్ మై డే ఇంటూ స్మాల్ టైమ్ బ్లాక్స్ ఫర్ ఈచ్ టాస్క్. I avoid distractions and take short breaks so that I can maintain good focus and finish my work time. సో ఇలా ఈజీగా ఇంగ్లీష్లో చెప్పడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ స్టే ఫోకస్డ్ వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు అసలు ఎలా ఫోకస్ చేస్తారు, ఎలా స్టే చేస్తారో చూస్తే, ఐ చూస్ ఎ క్వైట్ ప్లేస్, కీప్ మై ఫోన్ అవే and close unwanted tabs on my computer. I also set clear goals for each hour so that I am కాన్సన్ట్రేట్ బెటర్. సో ఇలా సింపుల్గా చెప్పడమే అనమాట. సో ఇదనమాట. అంటే కమ్యూనికేషన్ స్కిల్పై ఆల్రెడీ నేను 10 క్వశ్చన్స్ పెట్టాను. అంటే స్కిల్ టెస్ట్లో అడిగిన కమ్యూనికేషన్ స్కిల్పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్నది 10 క్వశ్చన్స్ పెట్టాను. ఇవి వచ్చేసరికి ఫ్రైడే అండ్ సాటర్డే అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇవి ఇలానే అడుగుతారండి. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. మీ యొక్క డైలీ రొటీన్పై క్వశ్చన్స్ అడుగుతారనమాట. అండ్ వర్క్ ఎలా ఫినిష్ చేసుకుంటారు, స్ట్రెస్ఫుల్ టైంలో ఎలా ఫేస్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ కూడా అబౌట్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ కూడా నేను ఒక 2 వీడియోస్ చేశాను. అవి చూస్తే ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడతో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్పై క్వశ్చన్స్ ఏమేమిటన్నది తెలిసింది కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. అంటే స్కిల్ టెస్ట్, మోడల్ పేపర్, ఇవన్నీ కూడా. సో ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల దీనిపై చాలామందికి డౌట్ ఉందన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్పై క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఎలా చెప్పాలి, ఏంటి, అండ్ ఇంగ్లీష్ రాని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మర్చిపోవద్దు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్లనే తెలియని వాళ్ళకి ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు. వెళ్ళే ముందు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.